హాయ్ ఫ్రెండ్స్, కొంచెం బన్నాలు వేసిన మళ్ళీ ఆలోచించుకుంటా నైట్ నిద్ర పట్టదని లేచి ఇగో ఇవైతే వేసుకుంటున్నా చూడండి. మా మేనత్త జొన్నపిండి పెట్టిండే నేను రాగా, అయితే జొన్నపిండి ఆదికొచ్చింది. రొట్టెలు అయితే వేసుకుంటా అని చేసుకుంటున్నా. వేడి వేడి జొన్న రొట్టెలు చిక్కుడుకాయ కూర కరకరాల ఆడినట్లు కాల్చుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుంది. నాకు ఇప్పుడు మేనత్త పెట్టిన జొన్నపిండి గుర్తుకొచ్చి రొట్టెలు చేసుకుంటున్నా. మేనత్త అంటే మా సొంత మేనత్త, ఊళ్ళోనే చేసుకున్నది అన్నట్టు. అక్కడ జొన్న రొట్టెలు ఏంది అసలు అన్నం తినరు ఎక్కువ, జొన్న రొట్టెలు ఉదయం తింటారు. 2-3 అవుతున్నాయి చేసిన, 2-3 అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. దీని మీద ఇట్లా పైన అయితే వేసిన రొట్టె పెంకల వేసి ఇట్లా నీళ్ళతోటి ఇట్లా పేరికతోటి ఇట్లా అనాలి అన్నట్లు, పిండి పిండి కొట్టకుండా. నేను మా ఇంటికి పోతే అక్కడ ఏమైనా కానీ జొన్న రొట్టెలే తింటా నేను. చక్కగా అన్నం తినాను అక్కడికి పోతే, నేను మా ఇంటికి పోతే ఎక్కువ శాతం జొన్న రొట్టెలు. ఇట్లా ఉంటాయి చూడండి, కరకరలు ఆడుతూ ఉంటాయి, సూపర్ ఉన్నాయి చూడండి. చిక్కుడుకాయ కూర జొన్న రొట్టె పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ నైటు అవి తినకపోతే నిద్ర పట్టదని ఆలోచన వాడి టైం చూసినా బాగా ఏమైతే లేదు కదా, ఇక చేసుకొని తిందాం వేడి వేడిగానే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు ఇష్టమే అయింది కానీ ఏం చేద్దాం, మనకు కడుపులకు లేని మళ్ళీ నిద్ర పట్టది. మళ్ళీ రేపు మళ్ళీ పని ఉంటుంది కదా, రోజు పని చేసుకుందేమో బతుకమ్మ. ఇక వాళ్ళు ఇష్ట కొద్ది అట్లే వండుకుంటే మనకు ఎవరు పెడతారు కడుపులకు. అందుకని ఇక లేచి ఇక చేసుకుంటున్నా. వేడి వేడి రొట్టె, చిక్కుడుకాయ కర్రీ, పెరుగు, చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పెరుగు ఇట్లా అంటించుకుని తింటే కూడా చాలా టేస్ట్ వస్తుంది. మీరు అంతా తిన్నారా ఫ్రెండ్స్ సాయంత్రం?
చాలా టేస్ట్ ఉంది. ఇట్లా చిక్కుడుకాయ కర్రీ పెరుగు రెండు కలుపుకొని రొట్టెకి ఇట్లా అంటించుకొని తింటే. చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ మా ఇంటికాడైనా ఇట్లే తిందాం బాగా. అప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అన్నట్లు. జొన్న రొట్టె చాలా టేస్ట్ ఉంది, కరకరలాడుతా. బాయ్ ఫ్రెండ్స్.